హే గైస్, ఎప్పుడు టిల్లుగాడి వీడియోస్ పెడుతుంటాను. అండ్ కొంతమంది అప్పుడప్పుడు నాకు అడుగుతుంటారు, భయ్యా మా డాగ్ ఇలా సిక్ అవుతుంది, మా వాడికి ఇలా పారావైరస్ ఎఫెక్ట్ అయిందని చెప్పేసి. సో ఇలా అంటుంటారని చాలామంది. అండ్ డాగ్ని పెంచుకునే ప్రతి ఒక్కరు కూడా భయపడేది మెయిన్లీ ఏదంటే పారావైరస్ అండి. ఇది ఎంత సివియర్గా ఉంటుందంటే దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తే డాగ్ అనేది చనిపోయే స్టేజ్ ఉంటుంది. కానీ దానికి ఇంకా ట్రీట్మెంట్ అనేది చాలా రేర్గా అనమాట బతకడం. అంటే 75% ఛాన్సెస్ మనకి ఇంకా బ్రతకనే క్లారిటీ కూడా ఉండదన్నమాట. డాగ్ అలా ఇంకా వాడు వీక్ అయిపోతాడు అనమాట. సో చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే మార్నింగ్ పూట వాకింగ్ తీసుకెళ్ళిన తర్వాత డాగ్ని డైరెక్ట్గా తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడతారు, కానీ ఇలా క్లీన్ అయితే చేయరండి. సో చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళ బద్ధకం వల్ల వాకింగ్కి అయితే తీసుకెళ్తారు, కానీ వచ్చిన తర్వాత డాగ్ని ఇలా క్లీన్ చేయరు. నేనైతే మా టిల్లు కానీ డైలీ వాకింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇలా వాటర్తో వాడి ఫేస్ని కన్ఫామ్గా క్లీన్ చేస్తానండి. సో వాడి ఐస్ దగ్గర క్లీన్ చేస్తాను. అండ్ వాటర్ తీసుకుని వాడి నోస్ దగ్గర కన్ఫామ్గా వాడిని కూర్చోబెట్టి డైలీ వీడికి అలవాటు చేస్తాను అనమాట క్లీనింగ్ చేయడం. సో అందుకు చూడండి మంచిగా కూర్చొని క్లీనింగ్ చేసుకుంటున్నాడు. సో ఇలా నోస్ మొత్తం క్లీన్ చేయాలండి వాటర్ తీసుకొని. సో వాడి నోస్ని, బ్యాక్, ఫ్రంట్ ఉన్న లెగ్స్ని ఈ నాలుగిటిని కూడా క్లీన్ చేయాలండి. సో ఇలా క్లీన్ చేస్తే డాగ్ అనేది పారావైరస్ ఎఫెక్ట్ అనేది మనకు స్మెల్ చూడడం వల్ల, లేకపోతే బయట ఏదైనా ఒక ప్లేస్లో పాస్ పోసినప్పుడు వేరే డాగ్స్ అవి తొక్కడం వల్ల, దాన్ని డాగ్స్ లిక్ చేయడం వల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఇలా వాటర్తో డైలీ వాకింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత డాగ్ని అయితే కన్ఫామ్గా క్లీన్ చేయాలండి. సో మీ బద్ధకాన్ని పక్కన పెట్టి డాగ్ మీద కొంచెం కేర్ తీసుకునే వాళ్ళు ఈ ఒక్క పని చేయండి. మీ వాడు హెల్తీగా ఉంటాడు అండ్ యాక్టివ్గా ఉంటాడు. సో మా టిల్లుగాడు గుడ్ బాయ్. ఓకే.